ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప. మరి ఇంత క్షేమంగా తీసుకెళ్ళి అంతే క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, ద్వేషం గాని, అసహనం గాని మనసులో పెట్టుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు వచ్చి ఉంటే, ఎవరితోనన్నా గొడవ అయి ఉంటే, ఈ రోజు ఇంతకు ముందు గొడవలు ఉన్నా సరే మొదట వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. లేకపోతే మనకి జవాబు రాదు. మీరెంత చేసినా, నేనెంత చేసినా జవాబు అనేది రాదు. కాబట్టి ప్రార్థనలో కూర్చునే ముందు ఈ విషయం మాత్రం మీరు ప్రతిరోజు, మీరు ఎక్కడ ఏ చర్చికి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కూడా మొదట నేను ఎవరితోనన్నా గొడవ పడ్డానా, ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉన్నాయా అని పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా తండ్రి మనం చేసిన ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. త్వరగా జవాబు పొందుకుంటారు, సమస్యకు కూడా పరిష్కారం పొందుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభ ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్ళి అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది నా ప్రభా హాస్పిటల్లో నా తండ్రి అడ్మిట్ అయ్యారని, యాక్సిడెంట్ అయి మరణించారని, యుద్ధాల్లో మరణించారని, వర్షాల వల్ల నా ప్రభా ఇంకా అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం, క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారు నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని, మనస్పర్ధలు ఎవరితోనన్నా ఉంటే మొదట వాళ్ళతో సమాధాన పడే మనసును నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేసి మీ శాంతితో నా ప్రభా మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిందేవా, మీ శాంతిని మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం నా ప్రభా, మీ జాలి, దయగలిగిన హృదయాన్ని, అటువంటి హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మీరు ఒక్క తప్పు కూడా చేయలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా సరే ఎంతో ఘోరంగా హింసించారు, అవమానకరంగా మాట్లాడారు. అయినా మీరు ఒక్క మాట మాట్లాడలేదు. ఇంకా వాళ్ళను క్షమించమని మీరు ప్రార్థన చేశారు. అటువంటి ప్రార్థన, తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు హృదయాన్ని, తగ్గింపు ప్రవర్తన నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు నా ప్రభు. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, ఈ లోక జ్ఞానంతోనే ఆలోచిస్తున్నాం. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో, ఎలా మా జీవితాన్ని మార్చుకోవాలో మాకు తెలియట్లేదు ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు నా తండ్రి. జాలగల దేవా, కరుణగల దేవా, మీ శాంతితో మా కుటుంబాలు నింపి, మీ ఓర్పు, మీ సహనం, మీ దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. సున్నితమైన మనసు మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి మనసులో ఉన్న మనోవేదన తీసివేసి నా ప్రభా ప్రశాంతమైన మనసు నా ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతమంది చెప్పినా వాళ్ళు ఓదార్పు రాదు, ధైర్యం పొందరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనసంతా ప్రశాంతంగా మీ గురించి ఆలోచించాలని ఆ మనసు నా ప్రభా అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మీ గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. దావీదు గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు ప్రభా,
ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఎంత స్తుతించాడు, ఎంత కృతజ్ఞత చెప్పాడు. అటువంటి హృదయాన్ని, కృతజ్ఞత హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభ. మీరు చేసిన మేలు పొందుకొని మర్చిపోయే మనసును, మర్చిపోయే అటువంటి హృదయాన్ని మాకు రానివ్వద్దు. అటువంటి ఆలోచన కూడా మాకు రానివ్వద్దు నా ప్రభ. మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మిమ్మల్ని మీరు చేసిన మేలుడు జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పి అటువంటి హృదయాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరెవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, మరి కుటుంబాల్లో ఎంతో ఘోరంగా ఉంది పరిస్థితి, అసలు బాగాలేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైతే నా ప్రభ మరి దుఃఖంలో ఉన్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు మీరు దర్శించండి నా ప్రభ. అటువంటి పరిస్థితి రావడానికి తప్పు మాదైనా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ మాట లెక్క చేయకుండా మా ఆలోచన చొప్పు మేము నడిచేమేమో నా తండ్రి. అందుకనే నా ప్రభ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మాకున్న ఈ లోక జ్ఞానాన్ని తీసివేసిన ప్రభా, మా కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, ఎలా కుటుంబాలు పోషించుకోవాలి, తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం ప్రభా. మీ హస్తాలతో కడితే నా తండ్రి, బండ మీద కట్టిన ఇల్లులాగా ఎన్ని సమస్యలు వచ్చినా సరే స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. మరి అప్పుడు ఆర్థిక సమస్యలు నా ప్రభ, ఏ కుటుంబాలు అయితే ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే నా ప్రభ బాధలో దుఃఖంలో ఉన్నారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా ఒకవేళ నా తండ్రి వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే, ఇప్పుడు కట్టలేని పరిస్థితులు నా తండ్రి బిడ్డలు నా ప్రభ ఇబ్బందులు పడుతుంటే, జాలగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ, వారికి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో మీరు పంపరు ప్రభ. బిడ్డలు నా తండ్రి, ప్రతి మేలు కూడా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి ప్రతి ఒక్కరు నా కృప మరి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి మరి ఆరోగ్యం పాడు చేసుకోకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య రావడానికి నేనెక్కడ జారిపోయాను, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనెక్కడ ప్రవర్తించాను, నా తండ్రిని ఇబ్బంది పెట్టానా, నా వాళ్ళు ఎవరైనా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభ మరి జ్ఞానవంతులాగా ఆలోచించుకొని ఆ తప్పు నా తండ్రి సరి చేసుకునే ప్రభ అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభ. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా సరే సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. యోబు గారు నా తండ్రి ఒక దినం అంతే ఆయనకున్న బిడ్డలను కోల్పోయాడు, ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే ఒక్క మాట కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు కృప. అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి ఎంత కృంగిపోతామో, ఎంత వేదన పడిపోతామో, మీకు వ్యతిరేకులుగా మారిపోతాం, అవిశ్వాసులుగా అయిపోతాం. అటువంటి మాకున్న హృదయాన్ని నా ప్రభ తీసివేసి మీ ఎడల భయము, భక్తి కలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరెవరైతే నా తండ్రి మరి ఉద్యోగం కావాలని నా ప్రభ కోరుకుంటున్నారు, ఒక చిన్న ఉద్యోగమైనా సరే సరిపోతుందని ఎవరైతే నా ప్రభ ఆశగా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, మీ దగ్గరకు వచ్చిన వారిని నా ప్రభ మీరు ఆటంకపరచలేదు. ఎప్పుడు కూడా త్రోసివేయని దేవుడు నా తండ్రి. ఎవరికి నా ప్రభ మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే, న్యాయం చేసే తండ్రి మీరు నా ప్రభ. మీ గొప్పతనం, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల నా తండ్రి ఎవరెవరైతే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు, జాబ్ లెటర్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా తండ్రి, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న కృప వారు కావాల్సింది వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలు ఎక్కడైనా జారిపోయి ఉంటే గద్దించి బిడ్డలు సరిచేసి మీ ఎడల భయం, భక్తి కలిగించి నూతన హృదయాల బిడ్డలకు ఇచ్చిన కృప మరి ఉద్యోగాలు పొందుకునేలా బిడ్డలకు దారి చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి వారు కారుస్తున్న కన్నీరు నా ప్రభ తుడిచివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే నా తండ్రి వివాహం కావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని డిలే చేసింటే క్షమించండి నా ప్రభు.
మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మీ పాదాలు పట్టుకుని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. తప్ప మాదే నా ప్రభా. జాలిగల దేవా, బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి మంచి సంబంధాలతో నా ప్రభా బిడ్డలను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఏ తల్లిదండ్రులు అయితే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరి వివాహం నా తండ్రి లేట్ కాకుండా నా ప్రభా మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా. భర్తకు లోబడే మనసు గుణవతి అయిన ఆమెను మీ ఎడల భయము భక్తి కలిగి తగ్గింపు దీన మనసు కలిగి జీవించి అటువంటి వాళ్ళని బిడ్డలకు జతపరచండి. వారిని ప్రేమించే మనసు మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పున భయభక్తులతో నడుచుకునే అటువంటి బిడ్డలు నా ప్రభా మీ బిడ్డలకు జతపరచండి. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యారు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి వివాహాలు బిడ్డలకు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి సంబంధాలు అయితే వస్తున్నాయి కానీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు అని నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నప్పుడు మరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అటువంటి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా తండ్రి మీ కృపను బట్టి మరి ఎవరికైతే వివాహం కుదిరిందో ప్రతి ఒక్కరి ముందు మీరే నా ప్రభ ముందుండి ఆ వివాహాలలో తండ్రి ఎటువంటి లోటు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఎటువంటి అప్పుల పాలు కాకుండా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మీ హస్తాలకు అప్పగించిన ప్రభ మరి వారి బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా తండ్రి ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా ప్రభ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మాదే తప్పు నా ప్రభ, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట లెక్క చేయకుండా మాకు తెలుసులే అని లోకస్తులాగా ఆలోచించిన ప్రభ మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరు దయచండి ప్రభా. ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో నా తండ్రి, థైరాయిడ్తో బాధపడుతున్నారు, గుండె జబ్బులతో బాధపడుతున్నారు నా ప్రభా, మరి మతి మరుపుతో బాధపడుతున్నారు నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు, క్యాన్సర్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, అలాగే నా ప్రభు ఫిట్స్తో బాధపడుతున్నారు నా తండ్రి, మరి పక్షపాతంతో ఎవరైతే మంచంలోనే ఉండిపోయారు నడవలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఆస్తమాతో బాధపడేవాళ్ళు మరి మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక నా ప్రభు ఎవరైతే నా తండ్రి అనారోగ్యం పాలవుతున్నారో మరి బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే నా ప్రభు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి, అలాగే నా ప్రభు ఫిట్స్తో నా తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభు యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, మరి వైరల్ ఫీవర్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, మరి కరోనా నా తండ్రి మరలా కొత్తగా కరోనా వస్తుంది, ఎంతోమంది కరోనా బారిన పడుతున్నారని నా ప్రభు భయపడుతున్నారు నా తండ్రి. అటువంటి భయాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అని చెప్పిన దేవా ఎటువంటి తెగుళ్ళో కూడా మా దరికి రాకుండా మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం ప్రభా. మరి గర్భాశయంలో ఎవరైతే నీటి బుడగలున్నాయని నా ప్రభు బాధపడుతున్నారు, అలాగే నా తండ్రి కడుపు నొప్పితో బాధపడేవాళ్ళు నా ప్రభా, ఇంకా నా తండ్రి తలనొప్పితో బాధపడేవాళ్ళు, వెన్నుపూస నొప్పితో బాధపడేవాళ్ళు నా ప్రభ, కీళ్ల సమస్యలతో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభ. మాదే తప్పు నా తండ్రి, ఇన్ని సమస్యలు ఇన్ని అనారోగ్య సమస్యలు మేము పొందుకున్నామంటే, ఇన్ని సమస్యలతో మేము బాధపడుతున్నామంటే తప్పు మాదే నా ప్రభ. మేమే నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టుంటాం. దయచేసి నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు, అయినా సరే జాలిగల దేవా నిన్ను స్వస్థపరిచే హోమా నేనే అని చెప్పిన దేవా అపవాద శక్తులతో బాధింపబడేవాళ్ళు పీడింపబడేవాళ్ళని కూడా యేసు నామంలో నా ప్రభు బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరే దయచేయమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ నుండి నా ప్రభు పూర్తి స్వస్థత బిడ్డలు పొందుకుని నా తండ్రి మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మెడిసిన్ వాడాము,
అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారు, అవమానాల పాలవుతున్నారు నా తండ్రి, నిందతో నా ప్రభు బిడ్డలు బాధపడుతున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే నా ప్రభు మరి బిడ్డలు ఎలా లోబడి ఉండాలి, ఇంకెంత తగ్గించుకోవాలి, ఎంత లోబడి ఉండాలి, మీ మాట చొప్పున నడుచుకుని మీ ఎడల భయము భక్తితో బిడ్డలు ఉంటున్నారో లేదో నా ప్రభు సమస్తాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మేం చూడకపోవచ్చు నా తండ్రి, మేమే పాటి వారం నా ప్రభు. మరి బిడ్డలు ఇంకా ఏదైనా విషయంలో నా తండ్రి దారి తప్పిపోతుంటే నా ప్రభు బిడ్డలను సరిచేసి మరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి, పెద్దవాళ్ళని గౌరవించిన ప్రభు వాళ్ళకు లోబడే మనసు ఇద్దరికి ఇచ్చిన ప్రభు. బిడ్డలకు ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి నిరీక్షణ కోల్పోకుండా వారి హృదయాలు మీ వైపు త్రిప్పిన ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంతో ఆశగా మీ పాదాల దగ్గర వచ్చి ఉన్నారు నా ప్రభు. మనుషుల మీద ఆధారపడడం మాది తప్పు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద ఆధారపడ్డారేమో, ఒకవేళ బిడ్డలు క్షమించిన నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పుదైతో క్షమించిన ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, యేసు నామములో బిడ్డల గర్భఫలాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభ మరి ఎవరైతే గర్భఫలం పొందుకునే ఉన్నారో నా ప్రభ, పొందుకున్నందుకు మీకే స్తోత్రం. మరి గర్భాలు తెరిచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెవేండి నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలిద్దరికి రాకుండా, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు, ఎటువంటి దురాత్మ అపవాద శక్తులు బిడ్డలు నా ప్రభ ఇబ్బంది పెట్టకుండా మీ రక్షణ కంచె, రెండంచెల కంచె బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ఆ బిడ్డలకు నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి నార్మల్ డెలివరీని మీరు దయచేసి నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకున్న భయాన్ని, టెన్షన్ తీసివేయండి. మరి నార్మల్ అయిద్దో అవ్వదో, మరి బేబీ హెల్తీగా ఉండిద్దో ఉండదో అని నా ప్రభా లోకస్తులాగా బిడ్డలు ఆలోచిస్తున్నారు. అటువంటి ఆలోచన బిడ్డలకి అపనమ్మకాన్ని రానివ్వద్దు నా ప్రభా. బిడ్డలకి మీ ఎడల భయము భక్తి కలిగించండి. పూర్తి విశ్వాసంతో బిడ్డలు మీ వైపు తిరిగేలా, నమ్మకంతో నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా మీరు అనుగ్రహించి, మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి, కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా. మరి డెలివరీ టైంలో నా తండ్రి మరి ఆ తల్లికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, పుట్టిన శిశువుకు కూడా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఇద్దరు హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి మీ చిత్తంలో నా కృప వారు చేసిన వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చెప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. మీరే ముందుండి నా ప్రభు బిడ్డను ముందుకు తీసుకెళ్ళమని, ఏ సమయంలో ఏ సలహా తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రతిదీ కూడా మీ మీదే ఆధారపడి హృదయాన్ని ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నేనేదో తెలివి గలవాడు, నేనేదో నీతిమంతురాలను అని కాదు, అయినా నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చాడు నా తండ్రి, నన్ను చేయి విడిచిపెట్టలేదు, నా ముందుండి నన్ను నడిపించాడు. ఎంత మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయంటే అది నా గొప్పతనం కానే కాదు అని నా ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే దూర దేశాలకు నా ప్రభ పనుల కోసం వెళ్ళారు వారికైనా అప్పులు తీర్చుకోవడానికి నా ప్రభ మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు దేశం కానీ దేశానికి వెళ్ళి ఉండగా నా తండ్రి ఎవరైతే ఇంకా వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ప్రతి పరీక్షలో బిడ్డలు పాస్ అయిన తండ్రి క్షేమంగా నా ప్రభ మరి
వారి ప్రయాణంలో క్షేమంగా వెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే దూర దేశాలు నా ప్రభ మీ బిడ్డలు నా తండ్రి, మరి ఎవరైతే పనులు చేస్తున్నారో నా ప్రభ వారి పని చేసే నా తండ్రి, ఎవరి కిందైతే పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు అంత నా ప్రభ మీకు ఇష్టమైన బిడ్డ నా తండ్రి బానిసగా అమ్మబడినప్పుడు మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద నా ప్రభ దయ పుట్టించింది మీరే నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్నా నా తండ్రి అది మీరిస్తేనే నా ప్రభ ఆ యజమానుల మనసులు మార్చి నా ప్రభ కఠినమైన హృదయాలను కరిగింప చేసి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించి, అయ్యో అంత దూరం నుంచి ఇక్కడ పని చేయడానికి వచ్చారే వాళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని నా ప్రభు బిడ్డలను ప్రేమించే హృదయాన్ని ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారితో కూడా నా తండ్రి, వారితో పాటు పనిచేసే వాళ్ళు కూడా ఎవ్వరూ బిడ్డల మీద నిందలు వేయకుండా, అవమానకరంగా మాట్లాడకుండా, చులకనగా మాట్లాడకుండా ప్రతి ఒక్కరు వారితో సమాధానంగా ఉండే అటువంటి హృదయాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మీ బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా, నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను వచ్చాను, నా కుటుంబానికి ఎవరు తోడు, నాకెవరు తోడు అని భయపడకుండా, నా తండ్రి నాకున్నాడు, నేను గాఢ అంధకారపు లోయలో ఎడారిలో నేను సంచరించినా సరే నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అని నా ప్రభు విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి వారికి కావలసిన అవసరతలన్నీ మీ కృపలో నా ప్రభు బిడ్డలకు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి దూరంగా ఉన్న బిడ్డలకు నా తండ్రి ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి వారు చేస్తున్న చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు నా తండ్రి బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలు నింపిన ప్రభ బిడ్డల చుట్టూ నా తండ్రి మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి మా దేశ నాయకులను ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, వారికి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, దేశాన్ని ఎలా పరిపాలించాలో మంచి జ్ఞానాన్ని నా ప్రభు మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాను నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రభు మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. శాంతినే నేను కోరుతున్నాను కానీ యుద్ధాన్ని నేను కోరను అని చెప్పారు నా తండ్రి. మీ శాంతితో నా ప్రభు మా దేశాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయాలు మార్చి నా ప్రభ కఠినమైపోతున్న హృదయాలు కరిగింపచేసి మరి శాంతికరమైన జలములతో నా ప్రభ శాంతిగా ఉండాలనే మనసు నా ప్రభ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఒక్కసారి నా ప్రభ ఆ దేశాన్ని దర్శించండి నా తండ్రి. ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది నా ప్రభ అనారోగ్య పాలవుతున్నారు, కనీసం తినడానికి కూడా తిండి లేకుండా ఎంతో మంది నా ప్రభ నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు నా తండ్రి. మరి అటువంటి వారికి మీరే అండగా ఉండి నా ప్రభ వారికి కావలసిన ఆహారాన్ని ప్రభ వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. యుద్ధాన్ని ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేసే సున్నితమైన మనసులుగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. జాలిగల దేవ, కరుణగల దేవ, మరి యుద్ధాలు చేసేవారి నా ప్రభ ఒక్కసారి వారిని దర్శించి వారి హృదయాలు మార్చిన ప్రభ మరి సమాధానకరమైన అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. నా ప్రభ వర్షాల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా తండ్రి, మరి వర్షాల వల్ల వేసిన పంట నష్టపోకుండా, ఒకవేళ నష్టం వచ్చినా సరే దాన్ని లాభంగా మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ నోటి మాటతోనే ఈ ప్రపంచాన్ని నా ప్రభ, ఈ సృష్టిని చేశారు నా తండ్రి. ఎంత గొప్ప శక్తి నా ప్రభ. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. అనుకోని అకాల వర్షాల వల్ల బిడ్డలు నా ప్రభ మరి రైతులు ఎటువంటి నష్టాలు పాలవ్వకుండా నా తండ్రి మరి ఆ నష్టాన్ని మరలా తిరిగి లాభంగా మార్చివేమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకున్న అధైర్యాన్ని తీసివేసి నా ప్రభ ఖచ్చితంగా నా తండ్రి నాకు ఒక దారి చూపిస్తాడనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ వైపు తిరిగేలా వారి హృదయాలు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారి ఇంట్లో వాళ్ళని నా ప్రభ వారికి కావలసిన వాళ్ళని కోల్పోయారు నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలు నా ప్రభ మేము ఆధారిస్తే వాళ్ళు పూర్తి ఓదార్పు పొందరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట మీరు చెప్తే చాలు నా ప్రభ మొదట నా తండ్రి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. మరి దుఃఖంలో ఉన్న కుటుంబాలను నా తండ్రి తిరిగి సంతోషకరమైన జీవితంలోకి నా ప్రభ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఇంట్లో ఒకళ్ళని కోల్పోతే ఎంత బాధ కలుగుతుందో నా తండ్రి. అలాంటిది యోబు గారు ఆయనకున్న
పిల్లలందరినీ సమస్తాన్ని ఒక్క దినమంతే నా ప్రభ కోల్పోయాడు. అయినా సరే అధైర్యపడలేదు, అయినా సరే దుఃఖపడలేదు నా తండ్రి. ఎంత గొప్ప ధన్యత నా ప్రభ ఇచ్చారు నా తండ్రి యోబు గారికి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనంత నీతిమంతులం కానే కాదు, ఆయనంత యథార్థవంతులం అస్సలు కానే కాదు నా ప్రభ. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే దేవుడు కారు నా ప్రభ. ప్రతి ఒక్కరిని మీరు సమానంగా చూసే తండ్రి నా ప్రభ. మరి బిడ్డలు నా తండ్రి, వారి కుటుంబ సభ్యులు ఎవరైతే కోల్పోయారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ఓదార్పుతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి మీ వైపు నా తండ్రి వారి దృష్టి పెట్టేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి గడిచిన ఈ దినమంతా నా ప్రభ ఏదైనా విషయంలో మేము మీ మనసు నచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రభ. మరి ఎవరైనా మా వల్ల నా తండ్రి బాధపడి ఉంటే, ఎవరైనా మా వల్ల నా తండ్రి ఇబ్బంది పడి ఉంటే, వారిని మనసు బాధపడేలా నా తండ్రి మేము ప్రవర్తించుంటే, వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. గర్వం అహంకారం మాకు లేకుండా నా తండ్రి తగ్గింపు దీన మనసు కలిగి అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా దేశం చుట్టూ, మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. బిడ్డలు ఏ సమస్య, ఎన్న భయంకరమైన సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా నా తండ్రికి అప్పగి పరిష్కారం పంపిస్తాడు. అంత గొప్ప తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి అని నా ప్రభ ప్రశాంతంగా నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఒకనొక సమయంలో నా తండ్రి మరి ఏలియా గారు అంత గొప్ప ప్రవక్తే నా తండ్రి. సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని తీసివేయడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా తండ్రి. ఏలియా గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా ప్రభ. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే పక్షపాతి కాని దేవా, ప్రతి ఒక్కరికి నా తండ్రి గాఢ నిద్ర మాకు దయచేసి సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.